విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి గత వారం మన కార్యక్రమంలో అన్నారు కదా పర్యటనల గురించి ఈరోజు చెప్తానని, చెప్తారా? తప్పకుండా. పర్యటనలకు వచ్చేసరికి 2వ తారీఖు అంటే ఆదివారం ఆగస్టు 2వ తారీఖున గుంటూరులో ఉండటం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు కాకినాడ, 4వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఆ తర్వాత మాత్రం వారాల నుంచి ఎప్పుడు అనేది మాత్రం నెక్స్ట్ వీక్ తెలియచేయటం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 2వ తారీఖు గుంటూరు, 3వ తారీఖు కాకినాడ, 4వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి సంప్రదించండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, మేము ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, మీ పేరు? నా పేరు శ్వేత అండి. డేట్ ఆఫ్ బర్త్? మా అక్క గురించి తెలుసుకోవాలి. చెప్పండి వారి డేట్ ఆఫ్ బర్త్. మా అక్క పేరు ఎస్ నీలవేణి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 20/3/1987. సమస్య ఏంటండి? సమస్య మ్యారేజ్ అండి. ఓకే, సీతా శర్మ గారు చెప్తారు, మాట్లాడండి. ఓకే అమ్మా, మీ అక్క నమస్కారం అమ్మా. తప్పకుండా ఏమవుతుందంటే ఈ మార్చి నెల లోపుగా గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం వివాహం సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మాత్రం మార్చి నెల లోపుగా డెఫినెట్గా మళ్ళీ వచ్చే పుట్టినరోజు లోపుగా వివాహ యోగము అనేది ఉంది. అయితే ప్రయత్న లోపం మాత్రమే తప్పించి వేరే ఇతరత్ర ఇది కాదు. గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం సకాలంలో వివాహం జరుగుతుంది. మరొకటేమో ముత్యాల దండ ఒకటి, ముత్యాల హారము అని అంటారు. ఆ గొలుసు ఒకటి మీ అక్క మెడలో వేయటం మంచిది. ఎప్పుడు కూడా అది మెడలో ఉంచుకోవటం మంచిది. అంటే ఎట్టైనా బయటికి వెళ్ళి వచ్చి తీయటం అలా కాకుండా ఎప్పుడూ కూడా మెడలో ఉంచుకుంటూ ఉండటం చాలా మంచిది. వివాహం అయిన తర్వాత ఏం చేస్తారంటే సాధారణంగా స్త్రీలు ఎవరైనా సరే మన సూత్రాల్లోనే అందులో ముత్యము కూడా ధరించటం అనేది కూడా ఉంటుంది. పగడాలు, ముత్యాలు, నల్లపూసలు సహజంగా అవి గుచ్చుకుంటూ ఉంటాం కాబట్టి పర్వాలేదు. అయితే వివాహం అయ్యే వరకు మాత్రం తప్పనిసరిగా మెడలో ఒక ముత్యాల గొలుసు అనేది మాత్రం ఉంచటం చాలా మంచిది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ ముత్యాలు ఆ నీరు ఒంటి మీద పారటము అనేది మంచిది. అప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతుంది? తన మనసులో సంకల్పం నెరవేరినప్పుడు, సకాలంలో వివాహం జరగటము, చక్కని వరుడు లభించటము, ఇటువంటి సందర్భంలో మనశ్శాంతిగా అనేది లభిస్తుంది. మరొకటి ఏంటంటే 5 సోమవారాలు శివుడికి అభిషేకము అనేది చేయించటం ఒకటి మీద జాతక పరంగా చాలా మంచిది. అలాగే గణపతిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం ఒకటి మంచిది. 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు ఒకటి చేసి రావటం మంచిది. 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించటం ఒకటి చాలా మంచిది. అలాగే పసుపు రంగుది అంటే ఎల్లో కలర్ అనమాట, పసుపు కలరు ఒక రుమాలు అంటారు, అది కర్చీఫ్ అనేది దగ్గర ఉంచుకోవటం కూడా చాలా మంచిది. ఈ విధమైన రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అతి శీఘ్రంగా వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వివాహం లేట్ అవుతూ ఉన్నటువంటి వారికి కూడా ఎన్నో రెమెడీస్ మంచి మాటల్లో భాగంగా కూడా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా సకాలంలో చక్కని సంబంధము అనేది కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ప్రతి వ్యక్తికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒకరి సమస్యకు పరిష్కార మార్గం ఇంకొకరికి ఆపాదించబడదు ఇలా చెప్తుంటారు కదా మీరు. మరి సర్వసిద్ధిమాల విషయంలో కూడా అలాగే సమస్యను అనుసరించి సర్వసిద్ధిమాల అందించడంతో పాటు తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాము, రెమెడీస్ ఇలా మీరు చెప్పారు కదా. అసలు సర్వసిద్ధిమాల ఎవరెవరు వాడవచ్చు, అసలు ఎటువంటి సమస్యలకు దీని ద్వారా పరిష్కారం ఉందో వివరంగా చెప్పండి. సర్వసిద్ధిమాల అనేది ఏంటంటే దాని పేరులోనే ఉంది. అది అన్నిటినీ కూడా ఎటువంటి కష్టము అనేదాన్ని సరే అది జయించగలిగేటువంటిది అనమాట. అది సర్వసిద్ధిమాల అనేదాన్ని అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వారు కూడా మామూలుగా అపాయింట్మెంట్ తీసుకొని రావటం అనేది జరుగుతుంది. తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన రెమెడీలో భాగంగా తెలియచేయటము ఇవ్వటం అనేది జరిగింది. అయితే అది తీసుకున్న తర్వాత చాలా మంది కూడా అంటే ఆ సర్వసిద్ధిమాలని తీసుకునేటప్పుడు ఏంటంటే దానికి పోస్టల్ సౌకర్యం ఉండదు అని తెలియచేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ సమస్య అనేది విని దానికి తగిన విధంగా ఒక రెమెడీ అనేది అంటే ఒక మంత్రము అనేది రాసివ్వటమా లేకపోతే మరొకటి ఏదైనా సరే రెమెడీ అనేది రాసివ్వటం అనేది జరుగుతుంది. అది పాటిస్తూ గనక అంటే సర్వసిద్ధిమాలను ధరించి ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు చేయాలి అని కానీ లేదా ఏదైనా సరే ఒక రెమెడీని వాడి జాతక అంటే సమస్యకు అనుగుణంగా దానికి పరిష్కారంగా దాన్ని రెమెడీ అనేది అందించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అది చిన్నపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే వయసుతో సంబంధం లేకుండా ఏ సమస్యతో ఉన్నటువంటి వారైనా సరే అంటే చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వట్లేదు. అది ఏ విషయమైనా కావచ్చు.
అది ప్రమోషన్ విషయం కావచ్చు, లేదా పిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం వెనక్కి జరుగుతూ ఉండటము, సకాలంలో జరగలేకపోవటము, లేదా ఏదైనా సరే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికైనా భార్యాభర్తల మధ్య ఎక్కువ కూడా మనస్పర్ధలు అనేది వస్తూ ఉన్నటువంటి వారు కూడా ఇది తీసుకున్న తర్వాత అన్యోన్యంగా ఉన్నాము అని చెప్పి తెలియచేయడం జరిగింది. కాబట్టి సర్వసిద్ధిమాల విషయంగా మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా వచ్చి కరెక్ట్ చేసుకోవడం, కానీ లేని పక్షంలో వారే స్వయంగా గనక రాగలిగితే చాలా మంచిది. అలా వచ్చి తీసుకుని వెళితే మంత్రము అనే దాన్ని రాసివ్వటము, లేదా ఏదైనా సరే ఒక రెమెడీ అనేది రాసివ్వటం అనేది జరుగుతుంది. అంటే మన ఈ మధ్య అనమాట బెంగళూరు నుంచి ఈ మధ్య కూడా కాదు, ఈ వారంలోనే బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి వాస్తవంగా ఏమైందంటే తన భార్య నా అభిమాని అట. అయితే మీ అభిమానమ్మ మా వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు, సరే వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పేసి అడిగారు. కాబట్టి నేను ఇటు తీసుకొచ్చానన్నారు, అన్ని విన్నారు. ఆవిడ ఫీలింగ్స్ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. తీసిన తర్వాత కొంచెం బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం నేను తీసుకొచ్చానమ్మా మీరు చెప్పిన రెమెడీస్ చేశాక, సరే చాలా సంతోషం అనిపించింది. అయితే ఏంటంటే తను ఏంటి అని అంటే ఇదంతా విని చేసిన తర్వాత సరే తను కూడా తన అపాయింట్మెంట్ తను సపరేట్ గా తీసుకొని, ఇంతవరకైతే నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, మా భార్య బాగా నమ్ముతూ ఉంటారు కాబట్టి నేను కూడా అడుగుతానని చెప్పేసి తను కన్సల్టెన్సీ అంటే తనది అపాయింట్మెంట్ తీసుకొని అడిగిన తర్వాత ఇట్లా రెమెడీ అనేది చెప్పిన తర్వాత పేరులో కరెక్షన్ టాపిక్ కూడా వచ్చింది. ఒక్క అక్షరాన్ని మాత్రం ఏదైనా సరే యాడ్ చేయటం డిలీట్ చేయటం అనేది ఉంటుంది, కానీ టోటల్ గా పేరు మార్చటం అనే దాన్ని మాత్రం చాలా తప్పు అని చెప్పేసి తెలియచేయటం. కాసేపు మాట్లాడిన తర్వాత రెమెడీ అనేది అందచేయటం జరిగింది. ఈ మంత్రము అనే దాన్ని విశ్వాసంగా చేయాలి. ఈ సర్వసిద్ధి మాలని ధరించి గనక చేస్తే అభివృద్ధి అనేది ఉంటుంది అని అంటే తను జాబ్ చేస్తూ సైడ్ కి బట్టల షాప్ అనేది ఉండేదిట. బట్టల షాప్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పేసి తెలియచేయటం అనమాట. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. తను రావటము వెళ్ళటము, వెళ్ళిన వెంటనే ఒక 2 days కి తను కాల్ చేసి చెప్పడము. అయితే వాళ్ళందరూ కూడా అంటే మన ఆ తర్వాత ఏమైంది, ఈ వారము వాస్తవంగా ఈ రోజు ఇంకొకళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళే. అయితే లైవ్ ప్రోగ్రామ్ అయిపోయి వచ్చేసరికి ఇంత అవుతుందమ్మా అని చెప్పేసి చెప్పాను. అయితే శనివారం రోజు ఈ రోజుకే ఒకళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట అక్కడ నుంచి. అయితే వాళ్ళది కొంతమంది ఏమవుతుందంటే దూరం నుంచి వాళ్ళది బ్యాంకు అకౌంట్ నెంబర్ అనేది తెలియచేయడం అనేది ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళైనా సరే అందచేయడం అనేది ఉంటుంది. కన్సల్టెన్సీ అనేది వాడితో బై ఫోన్ మాట్లాడటం అనేది కూడా ఉంటుందన్నమాట పద్ధతి. అయితే ఈ విధంగా ఏమవుతుందంటే సర్వసిద్ధి మాల టాపిక్ వచ్చేసరికి అది వేసుకున్న తర్వాత వ్యాపార అభివృద్ధి పొందాము అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు ఉట్టిగా అన్నమాట. అంటే వాస్తవం అయితే అయి ఉండొచ్చు, పాపం కలడం భయంకరంగా ఉంటుంది అని, లేని పక్షంలో నా ఎదురుగా వాళ్ళు కనబడుతున్నారు అని చెప్పేసి, లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు మా బాబుకి మాత్రం ఇలా కనబడుతున్నారు, మా అమ్మాయికి కనబడుతూ ఉన్నారు, అది భయపడుతూ ఉంటుంది అమ్మాయి, ఏం చేయాలంటే సరే ఒకసారి బొట్టు పెట్టించుకోవడానికి వస్తుంటారు, బొట్టు పెట్టిస్తుంటారు. దానితో పాటుగా ఇది సర్వసిద్ధి మాల అనే దాన్ని కూడా దానికి సూటబుల్ గా ఒక మంత్రము అనేది తెలియచేసి సర్వసిద్ధి మాల అనేది ధరించిన తర్వాత కూడా అంటే వాళ్ళు డైరెక్ట్ గా తెలియచేయటం అనేది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. దానివల్ల ప్రయోజనాలు, దానికి ఏంటంటే శక్తి అనేది ధారపోసి వేయటం వలన ఇప్పుడు అదే ఒక రుద్రాక్ష అనేది కూడా మనకు ఎప్పుడు కూడా అవైలబుల్ చాలా చోట్ల ఉంటుంటాయి. కొంతమంది వచ్చిన వాళ్ళకి పర్సనల్ గా నేను అందచేయడం అనేది కూడా ఉంటుంది. ఇందులో కార్యక్రమంలో ఏ రోజు తెలియచేయలేదు, కానీ పర్సనల్ గా కొంతమందికి మాత్రం రుద్రాక్ష అనేది కూడా ఇవ్వటం అనేది ఉంటుంది. దానికి ఏంటంటే శక్తి అనేది ధారపోసి మనం ఇవ్వటంలో ఉంటుంది. అంతేగాని మార్కెట్లో సాధారణంగా రూపాయికైనా వస్తుంది, అది 100 రూపాయలైనా వస్తుంది. అది ఎంత విలువైంది అనేది ఏమవుతుందంటే దానికి మనం ప్రాసెస్ చేయటము అనే దాంట్లో ఉంటుంది. అలా చేసి అందచేయటము అనేది కూడా ఉంటుంది. ఈ సర్వసిద్ధి మాలకి మాత్రం అటువంటిది ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది చేసినటువంటి కాబట్టి చాలా మంది కూడా అంగీకరించిన నగ్న సత్యం కాబట్టి ఇది తెలియచేయడం ఆనందంగా అనిపిస్తుంది. అలాగే శ్రీచక్రంకి వచ్చేసరికి మాత్రం మామూలు పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం కానీ ఉంటుంది. శ్రీచక్రం ఏంటంటే సాధారణంగా అందరూ కూడా ప్రతి గృహంలో కూడా బీరువాలో పెట్టమని చెప్పడం తెలియచేయడం జరిగింది. చాలా చిన్నగా ఉంటుంది, 1 రూపీ కాయిన్ అంతే. అది లక్ష్మీ అమ్మవారు గణపతితో కూడినటువంటి శ్రీచక్రము, వెనకవైపు శ్రీచక్రం ఉంటుంది, ఒకవైపు గణపతి లక్ష్మీదేవి కుంకుమార్చన చేసినటువంటిది, పూజా ప్రాసెస్ చేసినటువంటిది, శ్రీ సూక్త సహితంగా చేసినటువంటిది కాబట్టి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది బీరువా లాకరులో గనక ఉంచి మనం చెప్పినట్టుగా అందులో ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ లో మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ప్రతిరోజు 108 సార్లు మినిమం చేయటము, లేదో 10 నిమిషాలు పావుగంట సేపు చేయటము, చేసిన తర్వాత మనసులో సంకల్పం నెరవేరింది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. కాకపోతే ఏంటంటే పోస్టల్ సౌకర్యం అనేది సర్వసిద్ధమాల విషయంలో మాత్రమే ఉండట్లేదు. ఇప్పుడు నేను గుంటూరు, కాకినాడ, వైజాగ్ వెళ్ళాను అంటే మరి డైరెక్ట్ గా వచ్చి వాడు కలెక్ట్ చేసుకోవచ్చు.
దానికి అపాయింట్మెంట్ అనేది కాదు. వాళ్ళు వచ్చి దాని ఎంత ఏమిటి తదితర వివరాలు తెలుసుకొని కనుక వాళ్ళు అక్కడకు రావటము, వచ్చి కలెక్ట్ చేసుకోవటము అనేది ఉంటుంది. మామూలుగా అపాయింట్మెంట్కి ఏమైందంటే టోకెన్ నెంబర్ అనేది జాతకం కోసం వచ్చే వాళ్ళకి ఏంటైతే మాత్రమే టోకెన్ నెంబర్ అందచేయడం జరుగుతుంది. కానీ శ్రీ సూక్తం కానీ అదే ఈ శ్రీ చక్రాన్ని తీసుకోవటము, సర్వసిద్ధమాలను కలెక్ట్ చేసుకోవటానికి మాత్రం అపాయింట్మెంట్ అనేది మాత్రం ఏది అవసరం లేదు. అది శ్రీ సూక్త సహితంగా మన పూజా ప్రాసెస్ అనేది చేసినట్టుంది కాబట్టి అంత మహిమాన్వితమైనది. ఓకే అండి, మరి మీరు కూడా జాతక సమస్యల కోసం సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి జాతక పరిశీలన, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్, చిన్నపిల్లలకు మంత్రోపదేశం చేస్తారు. ఏ రత్నం ధరించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలతో పాటు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి సంప్రదించండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. శ్రీయంత్రం సర్వసిద్ధిమాల కోసం కూడా సంప్రదించవచ్చు. శ్రీయంత్రాన్ని పోస్టల్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం ఉంది. సర్వసిద్ధిమాల మాత్రం నేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. పర్యటన సమయంలో కూడా వారి వద్ద అందుబాటులో ఉంటుంది కనుక పర్యటన సమయంలో కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మగారిది. ఓకే అండి, సమస్య ఏంటో సీతా శర్మ గారికి చెప్పండి. సమస్య చెప్పండి అమ్మా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం చెప్పే రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉన్నప్పుడు చేయాల్సిన ధర్మం ఏంటంటే ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది చేస్తూ ఏమైతుందంటే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ మనం చెప్పేటువంటి ఏదైనా సరే ఒక రెమెడీ అనేది ఆచరించటం తక్కువ అంటే మాక్సిమం ఏంటంటే చాలా మంది కూడా అంగీకరించారు ఇది సర్వసిద్ధమాల వేసుకోవటం విషయంగా కానీ లేదా మనం చెప్పినటువంటి రెమెడీస్ ఆచరించిన తర్వాత కానీ అది చిన్న చిన్న చిట్కాలు అనేది రెమెడీస్ అనేది నేను చాలా వరకు తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఆచరించిన తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా తెలియచేశారు. ప్రస్తుతం ఏంటంటే మీ మదర్ విషయంలో అంటే ఆరోగ్య విషయంగా మాత్రం చేయాల్సింది రొట్టెలు అంటే గోధుమ పిండి అనేది తీసుకొని రొట్టెలు అనేది చేసి అంటే నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకుండా కాల్చి అది వీధి కుక్కకి అంటే నల్లని వీధి కుక్కకి గనక రోజు పెడుతూ ఉండటం చాలా మంచిది. వీధి కుక్కకి గోధుమ పిండి అనేది తీసుకొని వాస్తవంగా గోధుమ పిండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలమ్మా అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఆ వ్యక్తి ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గోధుమ పిండి అనేది తీసుకొని అది ప్రతిరోజు కొంచెం కొంచెంగా గోధుమ పిండిని ఉపయోగించి అదే రొట్టెలు అనేది చేసి వీధి కుక్కకి తినిపిస్తూ ఉండటం చాలా మంచిది. అది ఎన్ని రోజులైనా కంప్లీట్ కానీ కొంతమంది 40 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. కానీ అంత వెయిట్ గల గోధుమ పిండి అనేది తీసుకుని గనక చేస్తూ ఉంటే తప్పకుండా మనం డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా ఇటువంటివి కూడా చేసుకుంటూ ఉంటే మాత్రం తప్పకుండా కొంచెమైనా సరే మెరుగుపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు సూర్యాష్టకము అనే దాన్ని కూడా చదువుతూ ఉండటం చాలా మంచిది. ఇప్పుడు కూడా అంటే ఆరోగ్య విషయంగా మాత్రం సూర్య భగవానుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం మంచిది. కాబట్టి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుతూ ఉండటం ఒకటి చాలా మంచిది. పర్సనల్ గా కనుక కలిస్తే ఏంటంటే ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది ఆ రత్నం అనే దాన్ని కూడా మెడలో లాకెట్ రూపంగా వేయటము లేదా సర్వసిద్ధిమాలను డైరెక్ట్ గా ఏంటంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అసలు ఏంటి సమస్య అనేది అనారోగ్యం అంటే ఎన్నో ఉంటాయి. కాళ్ళు నొప్పులు అంటున్నారు, ఎందుకు ఏమిటి అనేది గ్రహపరంగా కూడా ఏ గ్రహం ఇబ్బంది పడుతుంది దానికి అనుగుణంగా గనక మన రెమెడీ అనేది తెలియచేయటము అనేది ఉంటుంది. కాబట్టి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని రావటం మంచిది. ఈ వారం మొత్తం కూడా చిక్కడపల్లి హైదరాబాద్ లో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే అండి, సీతా శర్మ గారు, మరి అలాగే ఎన్నో రకాల రెమెడీస్, ఎన్నో రకాల కొత్త విషయాలు, అందరూ ఆచరించదగ్గ ఎన్నో చక్కటి విషయాలు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో రెమెడీస్ చెప్పే మాటలో భాగంగా మంచి మాట ప్రతి వారం చెప్తూ ఉంటారు కదా, మరి మంచి మాట తెలియజేస్తారా? తప్పకుండా. ఈ రోజు మనం మంచి మాటలో భాగంగా మొదలు ఏంటంటే ఆరోగ్య విషయంగా ఇప్పుడు మనకి ఇంత ముందు కలిసిన వాళ్ళకి కూడా సాధారణంగా ఎక్కువ మంది పాపం బాధపడుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి. అంటే వాస్తవంగా ఏంటంటే సమస్య లేని వ్యక్తి అనేవాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడా ఉండరు. ఆర్థికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు అన్నీ ఉండి కూడా కుటుంబంలో సఖ్యత అనేది లేకుండా బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. కావాల్సిన అన్నీ అందిస్తుంటారు కానీ ఇంటికి పోతే మనశ్శాంతి ఉండట్లేదు, చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇటువంటివి. సో అందరికీ కూడా అంటే
చెప్పటం అనేది కాదు, కానీ అంటే దాని మహిమాన్వితం గురించి నేను తెలియచేయటం, ఈ సర్వసిద్ధి మాల గురించి అంతగా తెలియజేసేది ఏంటంటే అది మెడలో ధరించి కనుక మనం చెప్పేటువంటి రెమెడీస్ ఎన్నో అందజేస్తూ ఉన్నాను. ఆ రెమెడీస్ కనుక ఆచరిస్తూ ఉంటే తప్పకుండా లలిత అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. మరొకటి ఏంటంటే ఈ ఆరోగ్యపరంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే శనివారం రాత్రిపూట ఉలవలు నానబెట్టి ఆదివారం ఉదయము గోమాతకి ఆహారంగా తినిపించడం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే 7 ఒత్తులు దీపారాధన అనేది 7 ఆదివారాలు నవగ్రహాల దగ్గర కేతు గ్రహం దగ్గర గనక 7 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం మంచిది. ఉదయం పూటనే మామూలుగా అన్నమాట నవగ్రహాలు ఏ గుడిలో అయినా సరే ఉంటూ ఉంటాయి. నవగ్రహాల దగ్గర కేతు గ్రహం దగ్గర 7 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం మంచిది. దీపారాధన టాపిక్ వచ్చేసరికి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. నేను చాలా సార్లు కూడా ఈ నూనె టాపిక్ కూడా వచ్చింది, ఏ నూనెతో అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతుంటారు. ఒకళ్ళు నువ్వుల నూనె వద్దన్నారమ్మా, కొబ్బరి నూనె వద్దన్నారమ్మా, ఇటువంటి డౌట్స్ అనేది దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 3 నూనెలు కలిపి ఒక పాత్రలో పోసి ఉంచుకొని కూడా వాడచ్చు. చాలా మంచిది, అంటే ఆరోగ్యపరంగా మంచిది, ఐశ్వర్యపరంగా కూడా చాలా మంచిది. కాబట్టి ఈ 3 కలిపి వాడటం ఒకటి మంచిది. మరొకటి ఏంటంటే 5 నూనెలు అనేది కలపటం అనేది కూడా చాలా మంచిది. ఆవు నెయ్యి, అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆముదం ఈ 5 రకాల నూనెలు కూడా ఒక పాత్రలో వేసించుకొని నిత్య దీపారాధనకి వాడుతూ ఉండటం కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే సాధారణంగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అందరిది ఒకటే అని కాదు. కొంతమంది వివాహం కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం ఆరాటపడుతూ ఉండేవాడు కావచ్చు. ఇది అన్నిటికీ కూడా చాలా మంచిది ఏంటంటే ఏకాదశి నాడు అంటే 11 ఏకాదశులు 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణము అనేది చేయటం చాలా మంచిది. మరొకటి ఏంటంటే ఎల్లుండి తొలి ఏకాదశి, ఆ రోజు మొదలు పెట్టడం కూడా చాలా మంచిది. 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చదవటము. ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చదివిన తర్వాత విష్ణుమూర్తికి అన్నమాట ఒక పూలదండ అనేది వేసి, ఒక రకం పూలదండ వేసి ఒక రకం పండుని నైవేద్యంగా పెట్టాలి. అలాగే రెండవసారి విష్ణు సహస్రనామం చేసిన తర్వాత మరొక రకం పూలదండ అనేది సమర్పించి మరొక రకం పండు నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటము. ఈ విధంగా 11 సార్లు గనక అంటే 11 సార్లు విష్ణు సహస్రనామావళిని పారాయణం చేయటం మంచిది. ఎన్నిసార్లు చేయాలి అన్నప్పుడు 11 ఏకాదశులు గనక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. 11 ఏకాదశుల లోపుగా తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది భగవంతుడి అనుగ్రహం వలన నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానవ ప్రయత్నం ఇంపార్టెంట్. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. సాధారణంగా అందరూ అన్ని చదువుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ ఇది ఒక పద్ధతిగా కనుక పెట్టుకుని ఇలా చేస్తే మాత్రం తప్పనిసరిగా భగవదానుగ్రహం వలన సగం అంటే మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. మరి కొంతమంది ఏంటంటే డౌట్స్ కోసం కాల్ చేస్తుంటారు. అదొకటి నాకు మరి ఇలాంటి రెమెడీస్ కొన్ని చెప్తే ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటంటే ఏ రకం పండ్లు పెట్టాలమ్మా, పండ్ల పేరు చెప్తారా అని చెప్పి కాల్ చేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. సమయం అనేది అది ప్రతి పండు కూడా నైవేద్యం అనేది పెట్టవచ్చు. దానిమ్మ పండు కానీ, జామ పండు కావచ్చు, ఇలా ఏ పండైనా సరే నైవేద్యం అనేది అరటి పండు కానీ, ఖర్జూరం పండు, కిస్మిస్ పండు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. 11 రకాల పండ్లని 11 రకాల పూలదండలు అనేది వేయటం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే చాలా ఆర్థికంగానే ఎక్కువ మంది ఇప్పుడు ఆర్థికంగా సఫర్ అవుతూ ఉన్నటువంటి వారు కూడా ఈ రెమెడీ అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన, నిజంగా భగవంతుడి అనుగ్రహం వలన డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 3 సార్లు లలిత సహస్రనామ పారాయణం చేయటం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా 41 రోజులు గనక ప్రతిరోజు 3 సార్లు లలిత సహస్రనామావళిని చదువుతూ ఉంటే కూడా మనసులో సంకల్పం నెరవేరుతుంది. పౌర్ణమి రోజు నాడు గనక తప్పనిసరిగా చంద్రదర్శనము అనేది చేసుకొని లలిత పారాయణము అనేది చేయటం ఒకటి చాలా మంచిది. అంటే ఈ మధ్య ఈ అవేర్నెస్ కూడా ఎక్కువ వచ్చింది. చాలా మంది కూడా చక్కగా ఇళ్లలో చేస్తున్నారు. చాలా సంతోషం ఇస్తుంది, బాగుంటుంది. ఇట్లాగే ఒక పద్ధతిగా కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట పెట్టుకోవటము, చేయటము, ప్రసాదము అనేది వితరణ చేస్తూ ఉండటము, పులిహోర కావచ్చు, ఒక స్వీట్ కావచ్చు, ఏదైనా సరే వితరణ చేయటం ఒకటి అది పంచిపెట్టడం చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా అమ్మవారి అనుగ్రహం వలన త్వరలోనే అంటే మనసులో సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. సీతా శర్మ గారు మరి పర్యటన గురించి మరొకసారి చెప్తారా?
తారీఖు గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 3వ తారీఖు కాకినాడ, అలాగే 4వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఏంటంటే అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళైనా సరే ఇక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటప్పుడు పిల్లల విషయం అయితే మాత్రం ఉదయం పూట తీసుకురావటం మంచిది. మంత్రోపదేశము అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు ఏమిటంటే ఏమీ తినకుండా ఆహారం అనేది తీసుకోకుండా గనక వస్తే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా పాలు అనేది తీసుకోవచ్చు. పాలు తీసుకొని అలాగే టిఫిన్ అనేది ఏది చేయకుండా ఉదయం పూట గనక రాగలిగితే, ఎందుకంటే లేట్ అవుతూ ఉన్న కొద్దీ సాధారణంగా ఎవరైనా అక్కడికి ఉండలేరు కాబట్టి ఉదయం పూట రాగలిగితే గనక సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వసిద్ధి మాల అనేది కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే ఏ మంత్రము అయితే బాగుంటుంది అనేది తెలియచేయటము, రెమెడీస్ అనేది తెలియచేసి సర్వసిద్ధి మాలని కూడా అందజేయటం అనేది ఉంటుంది. ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారు నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, అలాగే మంత్రోపదేశం చేయించుకోవాలి, రత్నం ధరించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరి మంత్రోపదేశం కోసం అయితే తెల్లవారుజామునే సంప్రదించండి, అపాయింట్మెంట్ ముందుగా తీసుకోండి. అలాగే మరి సర్వసిద్ధిమాల అలాగే మరి శ్రీయంత్రం కోసం కూడా సంప్రదించవచ్చు. శ్రీయంత్రాన్ని పోస్టల్ ద్వారా పంపిస్తారు, సర్వసిద్ధిమాల మాత్రం నేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటన సమయంలో కూడా అందుబాటులో ఉండకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. హస్తరేఖలు, ముఖ కవలికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్ తెలియజేస్తారు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి మరి ఈ కార్యక్రమం ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు మరి రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సర్వసిద్ధిమాల గొప్పతనం గురించి వివరంగా చెప్పారు. మంచి మాటలో భాగంగా కూడా ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చిరునామా విజయ మార్గం శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 0402766